హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈరోజు మీ ముందుకి ఫ్రెంచ్ టోస్ట్ని తీసుకొచ్చానండి. ఈడేంటి ఫ్రెంచ్ టోస్ట్ అంటున్నాడు, ఇప్పుడు మేము ఫ్రాన్స్ వెళ్ళి దీన్ని తినాలనుకోవచ్చు. లేదండి, మన ఇండియాలోనే దీన్ని తయారు చేసుకుని ఈజీగా తినచ్చు. దీన్ని కొంచెం మైనీస్తో కానీ కొంచెం టమాటో సాస్తో కానీ తింటే ఉంటుందండి అద్భుతం. ఇప్పుడు ఈ టేస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చెప్పబోతున్నాను. ముందుగా 3 ఫ్రెంచ్ కోడిగుడ్లు తీసుకోండి. అంటే మీదికి ఫ్రెంచ్ కోడిగుడ్లు దొరకకపోతే ఇండియా కోడిగుడ్లు తీసుకోండి. నాకు మాత్రం ఫ్రెంచ్ కోడిగుడ్లు దొరికినాయి. దాంతోపాటు పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొన్ని ఉల్లిపాయలు. ఇవి కాకుండా స్టార్ ఇంగ్రీడియంట్ దీనికి అదే పాలండి. ఇదేంటిది పాలు అంటాడు, కోడిగుడ్లు అంటాడు అనుకుంటున్నారా? పాలే దీనికి మంచి టేస్ట్ ఇస్తుందండి. సో పాలు కూడా కొన్ని తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇవన్నీ పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకోండి. బౌల్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, కొంచెం మిరియాల పొడి వేసుకోండి. ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత కదా వేస్తాం అనుకుంటున్నారా? మనం ఎప్పుడన్నా కోడిగుడ్డు ఆమ్లెట్ కానీ కోడిగుడ్డు ఏదైనా చేసేటప్పుడు ఇలా అన్ని కారం పొడులు అన్నీ ఉప్పు అన్నీ ముందు వేసేసుకుని కొన్ని నీళ్ళ చుక్కలు వేసుకుని దాన్ని బాగా కలుపుకుని తర్వాత కోడిగుడ్డు వేసుకుంటే దానిలో బాగా మిక్స్ అవుద్ది అనమాట. లేదంటే ముక్కల కింద కనపడుతుంటుంది మీరు ఎప్పుడన్నా ఆమ్లెట్లు బయట తినుంటే. అందుకనే ముందు ఇది బాగా కలిపేసుకుని దీనిలో కోడిగుడ్లు పోసుకుంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మేము ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇందాక కోసి పెట్టుకున్న కొత్తిమీర ముక్కలు మొత్తం అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిలో మెయిన్ మనం చేయాల్సింది ఏంటంటే కోడిగుడ్లు పగలగొట్టి పోయడం అనమాట. ఇందాక మీకు ఒక ఇంగ్రీడియంట్ చెప్పడం మర్చిపోయానండి, అందుకనే ఈ వీడియోలో దాన్ని గెస్ట్ అపియరెన్స్ ఇప్పించాను. అదిగో ఆ మూల కనపడుతుంది కదా, బటర్ అండి. దీన్ని బటర్ కూడా కావాలన్నమాట. బటర్లోనే మనం బ్రెడ్ని కాలుస్తాం. ఇప్పుడు చూడండి, కోడిగుడ్లన్నీ పగలగొట్టి పోసుకుంటున్నాము. 2 కోడిగుడ్లు, మేము ఇక్కడ 3 కోడిగుడ్లు తీసుకున్నాము. ఒక్కొక్క స్లైస్ ఆఫ్ బ్రెడ్కి ఒక్కొక్క కోడిగుడ్డు అనుకోండి. మీకు ఎక్కువ బ్రెడ్లు కావాలనుకుంటే ఎక్కువ కోడిగుడ్లు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, దీనంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, విస్కర్ పెట్టి మిక్స్ చేస్తున్నాము. అంటే మేమైతే ఇంట్లో మామూలుగా స్పూన్తోనే కలుపుకుంటామండి. ఏదో వీడియోలో స్టైల్గా చూపించాలి కదా అని విస్కర్ తీసారనమాట. లేదంటే మేము స్పూన్తోనే కలుపుకుంటాం. ఇలా ఎక్కువసేపు గుడ్ని కలపడం వల్ల ఏంటంటే బాగా ఫ్లఫీగా తయారవుతుంది, బాగా టేస్ట్ వస్తుంది అనమాట. గట్టిగా రాకుండా మెత్తగా ఉంటుంది ఆమ్లెట్. దీనివల్ల బాగా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కోడిగుడ్లతోనే చెప్తున్నాడు, మేము కోడిగుడ్లు తినాం, ఏం చేయాలి అంటే గాంధీ గారే చెప్పారండి కోడిగుడ్డు శాకాహారం అని. మీరు కోడిగుడ్డు తిన్నాం అంటే కష్టం. సండే హోయా మండే రోజు కావు అండే అన్నారండి. సో మీరు కోడిగుడ్డు తినాలి. లేదు మేము అసలు కోడిగుడ్డే ముట్టుకోమంటే వెజిటేరియన్స్ అందరికీ శనగపిండే ఆధారం అండి. చక్కగా శనగపిండి తీసుకోండి, ఏ ఇంగ్రీడియంట్స్ వేయండి, శనగపిండిలో నీళ్లు కలిపి కోడిగుడ్డు బదులు శనగపిండి వేసుకోవడం అంతే. అది శనగపిండి ఫ్రెంచ్ టోస్ట్ అవుతుంది, ఇది కోడిగుడ్డు ఫ్రెంచ్ టోస్ట్ అయింది, అంతే తేడా. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాం కదా, మీకు ఇది సోది చెప్పే మధ్యలో పాలు కూడా వేసింది మావిడ. ఇప్పుడు దీన్ని మావిడ స్టైల్గా చిన్న గిన్నెలో కలిపింది వీడియో కోసం. అందులో బ్రెడ్ అయితే కుదరదని చెప్పి పెద్ద గిన్నెలోకి మార్చాం. ఇదిగోండి, పెద్ద గిన్నెలోకి మార్చాం. ఈ పెద్ద గిన్నెలో అయితే బ్రెడ్ ముక్క మొత్తం నానుతుంది. ఇప్పుడు వెంటనే అదిగోండి, మళ్ళీ బటర్ గెస్ట్ అపియరెన్స్ ఇచ్చింది. వెంటనే పొయ్యిలకి ఇచ్చేయండి. ఒక ఫ్లాట్గా ఉన్న ప్యాన్ పెట్టుకోండి, లేదా పెనం పెట్టుకోండి. అట్ల పెనం మీద కూడా కాల్చుకోవచ్చు. ఇప్పుడు దీనిలో బటర్ వేసుకుందాం. బటర్ ఈలో వేడెక్కేలోపు బ్రెడ్ ముక్కలు రెడీ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ ముక్క తీసుకోండి, ఈ గిన్నెలో ఉంది కదా ఇందులో పెట్టి అటు ఇటు తిప్పండి. మా చేత్తోనే తిప్పాలండి, నీసు వాసన వచ్చేస్తుంది. చెయ్యి యాక్ కంటే కుదరదు. చేత్తో తిప్పితేనే బాగా అంటుంది దానికి. లేదు మేము గడితో తిప్పుతాం అంటే బ్రెడ్ సగం ముక్కలు అవుతుంది, అలాగన్నా మీరు తినచ్చు. ఇప్పుడు తీసి దీన్ని బటర్లో వేసుకుందామండి. బటర్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మిక్సింగ్ ఉంది కదా, దీన్ని కొంచెం స్పూన్తో తీసుకుని పైన అద్దుకోండి. ఎందుకంటే ఇది ఎక్కువ బ్రెడ్లోకి దిగుద్ది ఇలా పైన వేసుకుంటే. అంటే ఉల్లిపాయ ముక్కలు మిగిలిపోతాయేమో నేను బ్రెడ్ మీద అలా వేయించానండి. మీరు కూడా అలా వేసుకోండి. ఇప్పుడు చూడండి, దీన్ని అటు ఇటు బ్రెడ్ని బాగా కాల్చుకోవాలి. చూసారా, సైడ్ నుంచి ఆమ్లెట్ ముక్కలు తందుకుంటూ వస్తున్నాయి బ్రెడ్ కింద నుంచి. ఇప్పుడు ఇటు సైడ్ పైన వేసాం కదా, ఇటు సైడ్ ఇంకా ఎక్కువ ఆమ్లెట్ టెక్స్చర్ వస్తుంది. బాగా అటు ఇటు తిప్పి కాల్చుకోండి. బాగా కాల్చిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవడమే. కానీ సిమ్లో పెట్టి కాల్చుకోండి, హైలో పెట్టి కాల్చితే మాడిపోద్ది, మొత్తం ఉడకదు. సో సిమ్లో పెట్టి కాల్చుకుంటే చాలా టేస్ట్ వస్తుంది. ఇలా సిమ్లో పెట్టి కాల్చుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి. మాకు ఇక్కడ ఒక బ్రెడ్ ముక్క రెడీ అయిపోయిందండి. దీన్ని తీసి ప్లేట్లో పెట్టుకుని వెంటనే మళ్ళీ బటర్ వేసేసుకోండి. బటర్ ఎందుకంటే రెండో ముక్క కాల్చుకోవడం కోసం అనమాట. మళ్ళీ బటర్ వేసుకోండి, సేమ్ ప్రాసెస్. మళ్ళీ బ్రెడ్ ముక్కను తీసుకోండి, చేత్తో ఈ కోడిగుడ్లో పెట్టండి. చేతికి కోడిగుడ్డు అంటుకుంటుంది, చిచ్చి అనుకోండి. మళ్ళీ తీసి పెనంలో వేసేసుకోండి.
మళ్ళీ సేమ్ ప్రాసెస్. పెనంలో వేసుకున్న తర్వాత స్పూన్తో కొంచెం కోడిగుడ్ని పైన అద్దండి, ఎందుకంటే ఇది బ్రెడ్లోకి దిగుతుంది. అంటే ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి. ఇలా బాగా దిగిపోద్ది. దీన్ని కూడా అటు ఇటు తిప్పుకొని బాగా కాల్చుకోవాలన్నమాట. మేము ఇక్కడ తీసుకున్న మిక్చర్కి మొత్తం 3 బ్రెడ్ ముక్కలు వచ్చినాయండి. 3వ బ్రెడ్ ముక్క కూడా చూపిస్తే బోర్ కొడద్దు మీకు అని చెప్పి రెండింటితో ఆపేసాను. ఇప్పుడు ఈ 2 కాల్చుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలా పళ్ళెంలో పెట్టాను చూడండి. చూసారా, మీకోసం స్టైల్గా పళ్ళెని డెకరేట్ కూడా చేశాను. కొంచెం సాస్ వేసి స్పూన్తో లాగానండి, షెఫ్ లాగా ఫీల్ అయ్యి. అదేదో అయిపోయింది, సర్లే అడ్జస్ట్ అవ్వండి. అక్కడక్కడ చుక్కలు పెట్టి మైనీస్ కూడా అద్దిచ్చాను. ఇప్పుడు చూడండి అసలు ఇది ఎంత బాగుందో. నేను ఓవర్గా చెప్తాను కాదు కానండి, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. బ్రెడ్ ముక్క దూదిలా తయారైపోయింది. దాన్ని అలా చింపి కొంచెం మైనీస్తో తిన్నాను ఫస్ట్ ముక్క. మైనీస్లో లైట్గా స్వీట్ ఉంది, ఆ టేస్ట్ ఉందండి అసలు అమోఘం. మీకు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.